అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 37లో భాగంగా బైబిల్లోని పుస్తకములను గురించిన ప్రశ్నలు జవాబులు ఈ యొక్క పాటలో చూద్దాము. మీకు సమాధానం తెలిసినట్లయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో ప్రశ్న నెంబర్ వేసి తెలియజేయండి. అలాగే మీకు వచ్చిన స్కోర్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, బైబిల్ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం ఏమిటి? బైబిల్ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం ఏమిటి? ఏ. కీర్తనలు 117, బి. కీర్తనలు 119, సి. కీర్తనలు 23, డి. కీర్తన 1. బైబిల్ గ్రంథంలో అతి చిన్న అధ్యాయము కీర్తన 117. రెండవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏమిటి? బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం ఏమిటి? ఏ. కీర్తనలు 117వ అధ్యాయము, బి. కీర్తనలు 119వ అధ్యాయము, సి. కీర్తనలు 150వ అధ్యాయము, డి. కీర్తనలు 1వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము బి. కీర్తనలు 119వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో అతిపెద్ద అధ్యాయము. మూడవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి పదము ఏమిటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి పదం ఏమిటి? ఏ. ఆదియందు, బి. ఆమేన్, సి. ఆరాధన, డి. వందనాలు. ఏ. ఆదియందు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మొదటి పదము ఆదియందు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నాలుగవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో రాయబడిన చివరి పదము ఏమిటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన చివరి పదము ఏమిటి? ఏ. ఆదియందు, బి. ఆరాధన, సి. ఆమేన్, డి. వందనాలు. సి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడిన చివరి పదము ఆమేన్ అను పదము బైబిల్ గ్రంథంలో చివరి పదంగా రాయబడింది. ఐదవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో రాయబడిన అతి చిన్న వచనము ఏమిటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన అతి చిన్న వచనం ఏమిటి? ఏ. కీర్తన 23:1, బి. ఆదికాండము 1:2, సి. యోహాను 11:35, డి. మత్తయి సువార్త 2:6. సి. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను అను పదము బైబిల్ గ్రంథంలో రాయబడిన అతి చిన్న వచనము. సి. ఆరవ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో రాయబడిన పెద్ద వచనము ఏమిటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన పెద్ద వచనం ఏమిటి? ఏ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, బి. ప్రకటన 1:1, సి. ఎస్తేరు గ్రంథము 8:9, మలాకి 1:1, డి ఆప్షన్. సి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన వచనము బైబిల్ గ్రంథంలో రాయబడిన పెద్ద వచనముగా చెప్పవచ్చు. ఏడవ ప్రశ్న, కీర్తనల గ్రంథంలో మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? కీర్తనల గ్రంథంలో మొత్తము ఎన్ని అధ్యాయాలున్నాయి? ఏ. 100, బి. 150, సి. 50, డి. 90 అధ్యాయాలు. బి. 150 అధ్యాయాలు. కీర్తనల గ్రంథంలో మొత్తము 150 అధ్యాయాలు ఉన్నాయి. 8వ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో ఒక్క అధ్యాయము కలిగిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఒక్క అధ్యాయము కలిగిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఏ. 10, బి. 5, సి. 15, డి. 2.
బి 5 పుస్తకములు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక్క అధ్యాయం కలిగిన పుస్తకాలు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 5 పుస్తకములు ఉన్నాయి. 9వ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక్క అధ్యాయం కలిగిన పుస్తకాలు ఎన్ని? బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం కలిగిన పుస్తకాలు ఎన్ని? ఏ 2, బి 3, సి 4, డి 10. సి 4. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం కలిగిన పుస్తకములు 4. ఫిలోమోనుకు రాసిన పత్రిక, యోహాను 3 పత్రికలు. 10వ ప్రశ్న, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్న పుస్తకాలు ఎన్ని? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్న పుస్తకాలు ఎన్ని? ఏ 3, బి 5, సి 9, డి 1. డి 1. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్న పుస్తకము ఓబద్యా గ్రంథము. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ 10 అధ్యాయాలు, బి 21 అధ్యాయాలు, సి 31 అధ్యాయాలు, డి 40 అధ్యాయాలు. సి 31 అధ్యాయాలు. సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. ఇదంతా కూడా పుస్తకముల యొక్క నామక్రమము, అధ్యాయముల వెరసి అనే ఫ్రంట్ పేజీలు ఉంటాయి. 12వ ప్రశ్న, ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ 20 అధ్యాయాలు, బి 22 అధ్యాయాలు, సి 10 అధ్యాయాలు, డి 32 అధ్యాయాలు. బి 22 అధ్యాయాలు. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్కి సంబంధించిన పుస్తకముల నామక్రమంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు, ఫ్రంట్ ఉంటుంది. 13వ ప్రశ్న, యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ 10 అధ్యాయాలు, బి 5 అధ్యాయాలు, సి 4 అధ్యాయాలు, డి 2 అధ్యాయాలు. సి 4 అధ్యాయాలు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. చూశారు కదండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరి ఏదైనా సమాచారం గురించి వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.